ఉండాలని పీఠాధిపతులు రేపటి కత్తిరిస్తూ ఉండగా ఒకసారి చప్పట్లు కొట్టి మన ఆనందాన్ని వ్యక్తం చేద్దాం. నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము ఇది నీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ఆరబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. Cristo, Cristo.
వీరిని పవిత్రపరచ ప్రతిమాలుచున్నాము. ఏ విధమున ఇవి మా ప్రభువును ఈ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుతున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీ కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుతూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. కేలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమునందుకొని నీ కృతజ్ఞతావందనము. ఏలూరు జిల్లా ఏలూరు పట్టణం అశోక్ నగర్ తమ్మిలేరు ఒడ్డునటువంటి అమలోద్భవి మాత నూతన దేవాలయ ప్రతిష్టోత్సవం ఈరోజు 3 పీఠాధిపతులు, దాదాపు 100 మంది గురువులు, 100 మంది అమ్మగారులు, 1000 మంది భక్తులతో రంగరంగ వైభవంగా అంబరాన్ని సాగేటువంటి సంబరాలుగా ఆధ్యాత్మిక అనుభూతినిచ్చేటువంటి ఆలయంగా ప్రతిష్ఠి చెంది 3 పీఠాధిపతుల దివ్య హస్తాలచే ప్రతిష్ఠింపబడినది. దానికి ముందుగా 30 సంవత్సరాల నుండి అమలోద్భవి మాత ఇంగ్లీష్ మీడియం హై స్కూలు, 2 గర్ల్స్ హాస్టల్స్, ఇంకా 4 మఠవాసులు అనగా అమ్మగారుల సభలు, 55 కుటుంబాలు ఇక్కడ కథోలిక విశ్వాసాన్ని జీవిస్తున్నవి. అయితే ఆలయం లోటును గమనించి మహాఘనత వహించిన జయరావు పులిమేర డిడి ఏలూరు పీఠాధిపతులు నన్ను 2021లో ఇక్కడికి విచారణగా నియమించి అప్పటి నుంచి కూడా ఆలయాన్ని నిర్మించమని ప్రోత్సహించినటువంటి పీఠాధిపతులే మా జయరావు ఏలిన వారు. ఈరోజు ఈ ప్రతిష్టోత్సవానికి ముఖ్య అతిథులుగా విశాఖపట్నం అగ్రపీఠాధిపతులు మహాఘనత వహించిన ఉడుముల బాల అగ్రపీఠాధిపతులు, అదేవిధంగా శ్రీకాకుళం పీఠాధిపతులు మహాఘనత వహించిన రాయరాల విజయకుమారి గారు, వీరిద్దరిని ఆహ్వానించడానికి నాకు అనుమతి, నా తరపున ఆహ్వానించినటువంటి మహాఘనత వహించిన శ్రీ 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 జయరావు పులిమేర పీఠాధిపతులు ఎంతో అభినందనీయులు. ఈ దివ్యార్చనను మహాభక్తి ప్రపత్తులతో విశ్వాసపరంగా ప్రపంచ శాంతిని కోరుతూ దేశ రాష్ట్ర సౌభాగ్యం కోసం ప్రార్థనలు సలిపి అభిషేకించారు ఈ మహాదేవాలయాన్ని. మనుషులకు అది అభిషేకం, దేవాలయ అభిషేకం అనవచ్చు. కానీ బైబిల్ ప్రకారం భగవంతునికి ధూపదీప నైవేద్యాలు అర్పించేటువంటి ఆలయాలను ఈరోజు మన మధ్యలో యేసుక్రీస్తు ఆయన జీవన ప్రదాతగా ఆయన రక్తాన్ని స్రవించి ముఖ్యంగా సంఘాన్ని స్థాపించారు. ఆ సంఘ స్థాపనకు నమూనాలాగా ఈ సముదాయమే ఈ యొక్క నూతన ఆలయం. కనుక మా ఆలయములో అన్ని కోణాలలో కూడా ఆ భక్తిని చాటేటట్లు చిత్రించుకున్నాం. ఈ మహా ఆలయ ప్రతిష్టోత్సవానికి ఎంతోమంది గురువులు, దాదాపు 100 మంది శ్రీకాకుళం నుంచి అటు 4 జిల్లాలు, ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరం, అదేవిధంగా డాక్టర్ అంబేద్కర్ గారు కోనసీమ, ఈ జిల్లాల నుంచి 100 మంది గురువులు వచ్చి ఉన్నారు. ఇంకా 100 మంది పైగా అమ్మగారులు కూడా ఈ యొక్క పవిత్ర సాంగ్యములో పాలుపంచుకొని భక్తులందరి కోసం ప్రార్థించారు. అటు చింతలపొడి నుంచి, నేను పనిచేస్తున్నటువంటి రాఘవాపురం, గణిచెర్ల, ఆ గ్రామాల నుంచి, ఇంకా నా పుట్టుక
గ్రామమైనటువంటి నిడదవోలు ప్రక్కన రావిమెట్ల నుంచి ఇంకా అనేక మంది అనేక గ్రామాల నుంచి వచ్చి ఈ భక్తి కార్యములో భక్తి ప్రవక్తలతో పాలు పంచుకొని దేవుని దీవెనలు పొందారు. కనుక వారందరినీ కూడా అభినందిస్తూ మరీ ముఖ్యముగా ఇలాంటి చక్కటి పవిత్ర కార్యాన్ని నలుగురికి అందించాలని ఆశతోను తృష్ణతోనూ తపన పడుతున్న పాత్రికేయ మిత్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా శుభాశిస్సులు. ఈ అమలోద్భవి మాత ఆలయం అందరికీ ఆహ్వానం. అంతేకాకుండా ఈ ఆలయం క్రింద మల్టీపర్పస్ హాల్లో డ్వాక్రా మహిళలు వారాల వారీగా నెలల వారీగా సమావేశాలను జరుపుకుంటారు. తద్వారా మేము తెలియజేయటం ఏంటంటే మాకున్న యొక్క సంస్థలు మరి ముఖ్యంగా మీ అమలోద్భవి చర్చ్ కానీ ఆలయం హాలు కానీ అందరికీ ఉపయోగపడాలని, శాంతి సౌభాగ్యాలతో దేవుడు దీవించాలని అర్థిస్తూ ప్రార్థిస్తూ వచ్చిన మీ అందరికీ కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.